హాయ్ అండి. మళ్ళీ వచ్చేసాను. ఈరోజు ఒక టేస్టీ, హెల్తీ రెసిపీ తోటి. మన ఛానల్ ఏమీ ఎదగదండి. ఏదైనా కానీ టేస్టీగా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ హెల్తీగా ఉండాలి. అందుకోసమనే ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాం కదా, జొన్న పిండి, సజ్జ పిండి, రాగి పిండి వీటితో ఎన్నో హెల్తీ రెసిపీస్ చేసుకోవచ్చు. నేను ఫ్యూచర్లో మీకు అవి చాలా పెడతానని. నేను అందులో రెగ్యులర్గా చేసుకొని ఇష్టంగా తినేది సూప్ అండి. జొన్న పిండితో ఎక్కువ చేసుకుంటుంటాను. అప్పుడప్పుడు సజ్జ పిండి కూడా యాడ్ చేస్తాను. ఇది చెప్పే ముందు మీకు ఒకటి ముందుగా ఒకటి చెప్పాలండి. జొన్న పిండి, సజ్జ పిండి వాడేటప్పుడు ఎప్పుడైనా గానీ సూప్స్‌లో జొన్న పిండి, కార్న్ ఫ్లోర్ ఒకేలాగా బిహేవ్ చేస్తాయి. సో, జొన్న పిండితో కార్న్ ఫ్లోర్ కన్నా కూడా బెస్ట్ టేస్ట్ మీరు గెట్ చేసుకోవచ్చు. కానీ సజ్జ పిండి వాడినప్పుడు లైట్‌గా సజ్జ పిండి ఫ్లేవర్ వస్తది సూప్‌కి. సో, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితేనే యూజ్ చేసుకోండి. లేకుంటే ఓన్లీ జొన్న పిండే యూజ్ చేయండి. రాగి పిండి వాడినప్పుడు ఇంకా ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తది రాగి పిండిది. కాబట్టి దానికి బాగా హెల్త్ మీద కాన్షియస్ ఉన్నోడు మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతారు. మీరు సూప్‌లో ఇలాంటి పౌడర్స్ యూజ్ చేసే ముందు చిక్కదనానికి ఫస్ట్ మనం దాన్ని యాక్సెప్ట్ చేసి తినగలమా లేదా? అలాంగ్ విత్ హెల్త్‌తో పాటు ఏదన్నా మనకు టేస్టీగా కూడా అనిపించాలి కదండీ తినాలంటే. అదేం మెడిసిన్ కాదు కదా! ఊరికనే అలా నోట్లో వేసేసుకొని వాటర్ పోసుకోవడానికి. కాబట్టి మనము యాక్సెప్ట్ చేయగలిగితేనే అది మీరు యూజ్ చేయండి. ఓకే. మనకి గొడవ లేకుండా ఉండాలనుకుంటే జొన్న పిండి ఒక్కటే బాగుంటుంది. జొన్న పిండితోటి అడ్జస్ట్ అయిపోండి. సో మనము ఇంగ్రీడియంట్స్ లోకి వెళ్ళిపోదాము. దీనికి ముందుగా అయితే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మష్రూమ్స్ యూజ్ చేశాను. మష్రూమ్స్కి వస్తే మష్రూమ్స్ సూప్ లో చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని నేను మష్రూమ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. కానీ చాలా మంది మష్రూమ్స్ ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మష్రూమ్స్ స్కిప్ చేసి ఓన్లీ వెజిటేబుల్స్ యూజ్ చేయండి. కానీ మష్రూమ్స్ యూజ్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చికెన్ స్టాక్ కానీ వెజ్ స్టాక్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా వాటర్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్గర్ సైజు ఒక 15 మష్రూమ్స్ యూజ్ చేశారంటే మీరు వాటర్ 1 లీటర్ దాకా యూజ్ చేసేసి వితౌట్ చికెన్ స్టాక్ కానీ వెజ్ స్టాక్ కానీ లేకుండా సూప్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు నేను మష్రూమ్స్ యూజ్ చేయను అనుకుంటే వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువగా యూజ్ చేసినప్పుడు మీరు ఆ వెజ్ స్టాక్ కానీ చికెన్ స్టాక్ కానీ లేకుండా వాటర్ 1 లీటర్ దాకా యూజ్ చేసుకొని మీరు ఫర్దర్ సూప్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ టిప్స్ అండి. మేము సూప్ చేస్తున్నాము మాకు టేస్టీగా రావట్లేదు, సేమ్ వీడియోస్ ఫాలో అయ్యాము అయినా కూడా అది బాలేదు అని అనుకుంటాం కదా. సో వీడియోలో చెప్పేటప్పుడు చాలా బేసిక్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇలాంటివన్నీ మనము చేసే కొద్దీ మనకు అనుభవంలో వస్తాయి. అందుకనే మీకు ఇవి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకనే మీకు వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది. బట్ మీరు ఈ టిప్స్ ఫాలో అయిపోండి చేసేటప్పుడు మీకు బెస్ట్గా వస్తుంది రెసిపీ. అండ్ ఆఫ్టర్ మనకి దీంతో పాటు వేసే అదర్ ఇంగ్రీడియంట్స్కి వెళ్ళిపోదాం నెక్స్ట్. సో దీనికి నేను చికెన్ స్టాక్ యూస్ చేశాను. వెజిటేరియన్స్ వెజ్ స్టాక్ యూస్ చేసుకోండి. అండ్ ఆల్టర్నేట్ ఆల్రెడీ చెప్పాను కదా, అవి అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేసుకోవచ్చు అని దాన్ని ఫాలో అయిపోండి. నేను కొంచెం భారీ లెవెల్లో చేస్తున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ సూప్ తోటే ఇంకా రైస్ లేకుండా గడపాలనే ఉద్దేశంతో. అందుకని కొన్ని అన్ని ఎక్స్ట్రాగా కనిపిస్తున్నాయి. మీకు గార్లిక్ ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళు దాన్ని నేను గార్లిక్ చాలా ఎక్కువ యూజ్ చేస్తాను సూప్స్లో. ఎందుకంటే బాగా మిన్స్ చేసేస్తాను. ఎక్కడ మనకి టేస్ట్ తెలుస్తుంది కానీ ఎక్కడ మీకు నోట్లో పడేసేసి మీకు ఆడ్గా బిహేవ్ చేద్దాం నోట్లో ఉన్నప్పుడు. కాబట్టి నేను 2 కంప్లీట్ గార్లిక్స్ తీసుకున్నాను. ఒక పెద్ద స్టాక్ పడడానికి నేను ఒక 4 లీటర్స్ దాకా సూప్ చేస్తున్నాను నేను. సో దానికి నేను 2 గార్లిక్స్ మొత్తం క్లోజ్ కాకుండా మొత్తంగా గడ్డలు తీసుకున్నాను. అవి మొత్తం నేను ఓపెన్ చేసి వాటిని మిన్స్ చేశాను. అండ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ నా సూప్ లెవెల్, నేను చేసే సూప్ ప్రిపరేషన్ లెవెల్కి తగ్గట్టు దాదాపు 4 కప్స్ తీసుకున్నాను మిక్స్డ్ వెజిటేబుల్స్. ఇవి ఫ్రోజన్ అండి, వాష్ చేసుకొని తీసుకున్నాను. మీరు ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ యూజ్ చేస్తే హ్యాపీగా స్టాక్ను అవాయిడ్ చేసేసుకోవచ్చు అండ్ హెల్తీగా ఉంటుంది. నాకు అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఫ్రోజన్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇలా సన్నగా మిన్స్ చేసేసుకొని గార్లిక్ని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఆయిల్ యూజ్ చేయనండి సూప్స్లో ఎప్పుడు కూడా. నాకు హెల్దీ ఫ్యాట్ కావాలని ఎక్స్పెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను బటరే యూజ్ చేస్తున్నాను.
అండ్ ఇది మీకు జూమ్‌లో తీయడం వల్ల కొంచెం ఎక్కువ క్వాంటిటీలా కనిపిస్తుంది. బటరు మీకు 1 లీటర్‌కైతే ఒక 4 స్పూన్స్ ఆర్ 5 స్పూన్స్ ఆఫ్ నెయ్యి సరిపోతుందండి మీకు. అది గుర్తుంచుకోండి. అంత ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసేసి మీరు గుర్తుంచుకోవాల్సింది, బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాతే మనము ఈ ఆవాలు అవన్నీ వేసుకుంటామండి. అండ్ ఇక్కడ మీరు చూసారా, నేను జొన్న పిండి అండ్ సజ్జ పిండి గురించి చెప్పాను. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇంతింత కప్పులకి తీసుకున్నాను సజ్జ పిండి, జొన్న పిండి. సో మీరు 1 లీటర్కే ప్రిపేర్ చేసుకునే పని అయితే సూప్కి మీకు 4 స్పూన్స్ అయితే లైట్ క్రీమీగా వస్తుందండి. లేదు నాకు బాగా చిక్కగా బాగా క్రీమీగా కావాలి విత్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ అనుకున్నారనుకోండి, మీరు దాదాపు ఒక పెద్ద స్పూన్ తోటి 5-6 స్పూన్స్ దాకా వేసుకోవచ్చండి జొన్నపిండిని. దాన్ని జొన్నపిండి తీసుకున్న తర్వాత దాన్ని వాటర్ కలిపి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ అయిపోయినాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనుకోవచ్చు, బ్లాక్ పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్. మీరు చిల్లీ ఫ్లేక్స్ ని అవాయిడ్ చేసుకోవచ్చు మీ దగ్గర లేకుండా ఉంటే. కారం, మష్రూమ్స్ యూజ్ చేసే పని అయితే కారం యూజ్ చేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ యూజ్ చేయకుండా. లేదు మష్రూమ్స్ యూజ్ చేయట్లేదంటే కారం యూజ్ చేస్తే అంత బాగోదండి వెజిటేబుల్ సూప్ కి. సో చిల్లీ ఫ్లేక్స్ ఉండాలి ఐదర్, లేకుంటే ఓన్లీ బ్లాక్ పెప్పరే యూజ్ చేసుకోండి. లాస్ట్ లో బ్లాక్ పెప్పర్ వేసేసేయండి, అది సరిపోతుంది. చిల్లీ ఫ్లేక్స్ అవసరం లేదు మీకు. నేను మష్రూమ్స్ యూజ్ చేశాను కాబట్టి నేను చిల్లీ ఫ్లేక్స్ యూజ్ చేశాను. సో నౌ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో బటర్ వేసి మెల్ట్ అయిన తర్వాత దాంట్లో జీలకర్ర వేసేయండి. అండ్ కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. అండ్ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఆప్షనల్ అని ఉంటే అవి మంచి అడిషనల్ ఫ్లేవర్స్ వస్తాయి, వేసుకోవచ్చు. నేను వేయలేదు. అండ్ జీలకర్ర కూడా మన సూప్కి సూపర్ టేస్ట్ వస్తుంది. ఆవాలు అవాయిడ్ చేయండి, జీలకర్ర ఒక్కటి సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర వేయడం వల్ల. వన్స్ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దాంట్లో మీరు ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసేసి అవి కూడా కొంచెం మంచిగా స్మెల్ వచ్చేట్టు వేయించి తర్వాత గార్లిక్ వేసుకోండి. గార్లిక్ వచ్చేసి ఈ నెయ్యిలో మంచి స్మెల్ వచ్చేదాకా వేగాలండి. నేను ఇక్కడ పసుపు కూడా యూజ్ చేస్తున్నాను అలాంగ్ విత్ గార్లిక్. పసుపు ఎందుకు యూజ్ చేస్తాను అంటే సూప్కి పసుపు ఆప్షనల్ అండి, కానీ నేను మష్రూమ్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆ మష్రూమ్స్ కామన్గా మట్టిలో మనకు వస్తాయి కదండి, మట్టిలో నుంచి వస్తాయి కాబట్టి యాంటీసెప్టిక్ అని నేను పసుపు కొంచెం యూజ్ చేస్తాను. ఎంత వాష్ చేసినా 3 times 4 times, బట్ ఇట్స్ బెటర్ టు యూజ్ టర్మరిక్ అనమాట. అందుకోసమనే నేను పసుపు యూజ్ చేశాను. మీరు అది ఆప్షనల్ తీసుకోండి. గార్లిక్ మంచిగా స్మెల్ వచ్చేదాకా వేయించిన తర్వాత మీరు దానికి నెక్స్ట్ మీరు వెజిటేబుల్స్, మష్రూమ్స్ ఇవన్నీ కలిపి యాడ్ చేసుకోండి. అండ్ అవి యాడ్ చేసిన తర్వాత కూడా మీరు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఏది కూడా పచ్చి వాసన లేకుండా మంచిగా ఫ్రై చేసేసుకుంటే దాని తర్వాత చికెన్ స్టాక్ ఆర్ వెజ్ స్టాక్ వేసుకోవాలి. అండ్ వన్స్ చికెన్ స్టాక్, వెజ్ స్టాక్ వేసుకున్న తర్వాత మంచిగా తెరలనివ్వాలి. ఆ తెరలనిచ్చినప్పుడు ముందుగా వేగిన వెజిటేబుల్స్ ఆ వెజ్ స్టాక్ ఆర్ చికెన్ స్టాక్ లో ఆర్ వాటర్ లో మంచిగా ఉడికి ఇప్పుడు మీకు ఆ క్రీమీ స్ట్రక్చర్ గా ఉన్న సూప్ లో ఈజీగా మీరు తినేటప్పుడు మీకు అలా మెల్ట్ అయిపోయినట్టు అవుతుంది. సో మీరు అలా ట్రై చేయండి. ఒకసారి బాగా ఆ స్టాక్ తెరిలిన తర్వాత మీరు ముందుగా కలిపి పెట్టుకున్నారు కదా జొన్నపిండి, సజ్జపిండి ఆర్ వాట్ ఎవర్ మీరు యూజ్ చేసేదని. నేను చెప్పాను కదా, నేనైతే జొన్నపిండి సజెస్ట్ చేస్తాను, ఓన్లీ జొన్నపిండి. అండ్ బాగా వాటర్ వేసేసి జారుగా, ఎక్కువ వాటర్ వేసి జారుగా మంచిగా మిక్స్ చేసుకొని కలిపి పోసుకోండి. నేను సాల్ట్ వెజిటేబుల్స్ కుక్ చేసేటప్పుడు కొంచెం వేసాను. అండ్ లాస్ట్లో సాల్ట్ అడ్జస్ట్ చేస్తాను, ఎందుకంటే చికెన్ స్టాక్లో కొంచెం సాల్ట్ ఉంటుంది. సో మీరు సాల్ట్ ఏ టైంలో వేసుకున్నా గుడ్డే, బట్ మీరు సాల్ట్ అవాయిడ్ చేయాలి, మాకు కొంచెము బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి ఉన్నాయి అనుకున్న వాళ్ళు మీరు ముందు అసలు ఏది వేయద్దు, సాల్టే వేయొద్దండి. సూప్ మొత్తం ప్రిపేర్ చేసుకొని లాస్ట్లో మీరు తినే ముందులా బౌల్లో సాల్ట్ పైన నుంచి పెప్పర్ పౌడర్, సాల్ట్ అప్పుడు చల్లుకోండి. అప్పుడు కొంచెం సాల్ట్ తోటి మీకు చాలా టేస్ట్ అనిపిస్తుంది. అప్పుడు ఎక్కువ సాల్ట్ మీ బాడీలోకి వెళ్ళదు. సో మీరు ఇది కన్సిడర్ చేయండి.
సో మీరు నార్మల్ కార్న్ ఫ్లోర్ కి అండ్ మీరు జొన్న పిండి పడేటప్పటికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కార్న్ ఫ్లోర్ యూజ్ చేసినప్పుడు కొంచెం చిక్కబడంగానే ఆపేసేయచ్చండి సూపు. బట్ జొన్న పిండి ఇలాంటివి వేసినప్పుడు అవి మన చిరుధాన్యాలు ఎలా అంటే అంత తేలిగ్గా తొందరగా ఉడకవు. కాబట్టి మంచిగా తెల్లనివ్వాలి సూప్‌ని. అందుకని కొంచెం పల్చగా చేసుకుంటేనే బాగా తెల్లిన తర్వాత వాటర్ కొంచెం ఎవాపరేట్ అవుతాయి కాబట్టి సూప్ మనకి చిక్కగా క్రీమీ స్ట్రక్చర్‌లో వస్తుంది. సో, అది గుర్తుంచుకోండి. కానీ కలిపెడుతూ ఉండాలండి కంటిన్యూయస్‌గా. ఒకసారి ఆ పిండి వేసిన తర్వాత మనము వాటర్‌లో కలిపి పోసిన తర్వాత మంచిగా కలిపెడుతూ ఉండాలి. కలిపెట్టలేదనుకోండి అడుగు మాడిపోతుంది. అండ్ ఉండలు కట్టే ఛాన్స్ అయితే ఉండదు గానీ అడుగు మాడిపోయేసేసి మీకు ఫ్లేవర్ మారిపోతుంది. సూప్ ఫ్లేవర్. చూసారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో ఇప్పుడు సూపు. సో, మనకి రెడీగా అయిపోయిందండి సూపు. అండ్ సూపర్ టేస్ట్ ఉంటది. మీరు నమ్మొచ్చు. హ్యాపీగా చేసుకొని తినొచ్చు. అండ్ మా ఇంట్లో అయితే అందరం తింటాం. ఒకరం కాదు. మా ఫ్యామిలీ మొత్తం తింటాం. అందుకని ఆ రేంజ్‌లో ప్రిపేర్ చేశాను నేను. థాంక్ యూ.